నెల రోజుల వ్యవధిలో మహారాష్ట్రలో ఒకదాని తర్వాత ఒకటి 2 సెక్స్ కుంభకోణాలు బయటపడ్డాయి. మీకందరికీ గుర్తుండే ఉంటుంది. లాస్ట్ మంత్ అంటే మార్చి 18వ తారీఖు మహారాష్ట్రలోని నాసిక్లో అశోక్ కరాట్ అన్న ఒక దొంగ బాబా ఎంతోమంది మహిళలపై చేసిన అఘాయిత్యాల గురించి. ఈ అశోక్ కరాట్ అన్న ఈ దొంగ బాబా తానొక జ్యోతిష్యులని చెప్పుకొని భక్తి పేరుతో ఎంతోమంది ఉన్నత వర్గాలకు చెందిన సాంప్రదాయ మహిళలపై అఘాయిత్యాలు చేశాడు. అందరూ కూడా ఉన్నత వర్గాలకు చెందినవారే. ఐఏఎస్, ఐపీఎస్, ఎమ్మెల్యే, ఎంపీ, ఉప ముఖ్యమంత్రి, ప్రస్తుత డిప్యూటీ సీఎం, అలాగే మాజీ ముఖ్యమంత్రి, అలాగే పోలీసు డిపార్ట్మెంటులో ఉన్నత ప్లేసుల్లో ఉన్న ఎంతోమంది కుటుంబాలకు చెందిన మహిళలపై ఈ దొంగ బాబా అఘాయిత్యాలు చేశాడు. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఎన్నో వైరల్ అయ్యాయి. మొదట్లో 58 వీడియోలు వైరల్ అయ్యాయన్నారు, కానీ తర్వాత వాటి సంఖ్య 200కు పైగా అని అన్నారు. ఆ వీడియోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయితే చాలామంది చూశారు, తరించారు. మీకు ఒక పచ్చి నిజం చెప్పనా, చాలామంది మగవాళ్ళు అబ్బా వాడెంత అదృష్టవంతుడు, అంతమంది మహిళల్ని వీడు ఎలా టార్గెట్ చేశాడు, ఎలా వల్ల వేసుకున్నాడు, ఆ బల్ల వాడికి పట్టిన అదృష్టాన్ని ఈ కొంతమంది మగవాళ్ళు జోకులేశారు, సెటైరికల్గా విమర్శించారు, ఇవన్నీ చేశారు. దీన్ని బట్టి కొంతమంది మగవాళ్ళ మానసిక స్థితి ఎంత సైకోగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ప్రస్తుతానికి అశోక్ కరాట్ అన్నవాడు జైల్లో ఉన్నాడు. పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతోంది. మరి అంతమంది ఉన్నత వర్గాలకు చెందిన మహిళలు, బాగా చదువుకున్న మహిళలు ఎలా మూర్ఖంగా వాడి వల్లో పడ్డారనేది ఇప్పటికీ పెద్ద క్వశ్చన్ మార్కే. ఉన్నత వర్గాలకు చెందిన మహిళలు కావడంతో తమ పరువు ప్రతిష్టలు ఎక్కడి పోతాయన్న భయంతో చాలామంది ముందుకొచ్చి ధైర్యంగా కంప్లైంట్ ఇవ్వలేదు. సరే, ఈ దొంగ బాబా గురించి మరొక వీడియోలో మాట్లాడుకుందాం. మహారాష్ట్రలోని నాసిక్కే 500 కిలోమీటర్ల దూరంలో అమరావతి అన్న ఒక చిన్న నగరం ఉంది. ఈ నెల 11 అంటే ఏప్రిల్ 11వ తారీఖు అమరావతి నగరంలోని చాలామంది మొబైల్ ఫోన్లలో ఉన్న టెలిగ్రామ్ అన్న యాప్లో కొన్ని అశ్లీల వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. ఆ వీడియోలలో అందరూ మైనర్ బాలికలే, కానీ యువకుడు మాత్రం ఒక్కడే. సోషల్ మీడియాలో మాత్రం 180 మందికి పైగా మైనర్ బాలికలు, 350కి పైగా అశ్లీల వీడియోలని నంబర్ చెప్తున్నారు, కానీ పోలీసు వర్గాలు అధికారికంగా ధృవీకరించలేదు. కేవలం 10 నుంచి 12 మాత్రమే అనేది పోలీసు వర్గాలు ప్రస్తుతానికి వెల్లడిస్తున్నారు. సరే, ఎప్పుడైతే ఈ అశ్లీల వీడియోలు అమరావతి అన్న నగరంలో వైరల్ అయ్యాయో చూసిన ప్రతి ఒక్కరు కూడా అందులో ఉన్నది మైనర్ బాలికలే, కానీ యువకుడు మాత్రం ఒక్కడే. అరే, వీడిని ఎక్కడో చూసామే, అరే వీడు మన సిటీకి చెందినవాడని అందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇది ఆ నోట ఈ నోట ఈ అశ్లీల వీడియోలు పోలీసుల దగ్గరికి చేరాయి. పోలీసులు కూడా ఆ వీడియోలు చూశారు. ఈ లోపల చాలామంది విమర్శించడం మొదలుపెట్టారు. ఇటువంటి అశ్లీల వీడియోలు అసలు మన సిటీలో ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, పోలీసులు డిపార్ట్మెంటు ఏం చేస్తున్నారు అన్న విమర్శలు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అప్పటికీ ఎవ్వరు కూడా ముందుకొచ్చి కంప్లైంట్ ఇవ్వలేదు. అయినా సరే పోలీసులు సుమోటోగా ఆ కేసును తీసుకొని దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత పోలీసులు ఆ వీడియోలో ఉన్నది ఎవరు, ఆ యువకుడు ఎవరు అనేది ఆరాధిస్తే ఆ యువకుడి పేరు అయాన్ అహ్మద్ తన్వీర్ అని తెలిసింది. పోలీసులు అయాన్ అహ్మద్ తన్వీర్ని అదుపులోకి తీస్తున్నారు. అయాన్ వయస్సు 19 సంవత్సరాలే. అయాన్ ఇచ్చిన సమాచారంతో ఉజైర్ ఖాన్ అన్న మరో యువకుని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఉజైర్ వయస్సు కేవలం 20 సంవత్సరాలే. పోలీసులు అయాన్ని, ఉజైర్ని ఇద్దరిని విచారిస్తే ఒక కథ బయటకు వచ్చింది. అదేంటి అంటే, అయాన్, ఉజైర్ ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సే. అయాన్ వయస్సు 19 సంవత్సరాలు, ఉజైర్ వయస్సు 20 సంవత్సరాలు. యుక్త వయసులో ఉన్నారు. ఆ వయసులో ప్రతి ఒక్కరికి గర్ల్ ఫ్రెండ్ ఉండాలన్న కోరిక ఉంటుంది, అందులో తప్పేమీ లేదు. ఫ్రెండ్ సర్కిల్లో ఎవరికైనా గర్ల్ ఫ్రెండ్ ఉండి తమకు లేకపోతే చిన్నతనంగా, అవమానకరంగా చాలామంది భావిస్తారు. ఇక్కడ అయాన్ తనకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది అంటే, ఉజైర్ నాకు 2 ఉన్నారన్నాడు. నీకు 2 ఉన్నారా, నాకు 3 ఉన్నారు. అలా ఇద్దరూ పోటీ పడ్డారు. కానీ నీకు అంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారన్న గ్యారెంటీ ఏంటి, సాక్ష్యం ఏంటి, రుజువేంటి? దాంతో ఇద్దరు కలిసి సోషల్ మీడియాలో మైనర్ బాలికల వేట మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో అయాన్ చాలా యాక్టివ్గా ఉండేవాడు. ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, తనకు సంబంధించిన పోస్టులు ఇవన్నీ పెడుతూ ఉండేవాడు. తనను తాను చాలా గొప్పింటి వ్యక్తిగా ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉండేవాడు. దాంతో ఎంతోమంది మైనర్ బాలికలు ఆకర్షితులయ్యారు. వాళ్ళని ప్రేమ పేరుతో మొదట్లో వలలో దింపి ఆ తర్వాత వాళ్ళని సినిమాలకి, షికాలకి తీసుకెళ్తూ ఉండేవాడు. ఇక్కడ ఉజైర్ కూడా అదేవిధంగా సోషల్ మీడియాలో ఉన్న మైనర్ బాలికలకి ఎరవేసి ప్రేమ పేరుతో వలలోకి దింపుకున్నాడు. ఇద్దరు కలిసి ఇదే అమరావతి అన్న సిటీలో ఒక అపార్ట్మెంట్లో 3rd ఫ్లోర్లో ఉంటున్న ఒక ఫ్లాట్ని అద్దెకు తీసుకున్నారు. మొదట్లో అయాన్ ఈ మైనర్ బాలికల్ని ప్రేమ పేరుతో వల్ల వేసుకుని
సినిమాలకి, షికాలకి, కేఫ్లకి తీసుకెళ్ళి ఆ తర్వాత ఈ ఫ్లాట్కి తీసుకొచ్చి వాళ్ళతో ముద్దు ముచ్చట్లు పెట్టుకుని తర్వాత వాళ్ళతో శారీరక సంబంధం పెట్టుకునేవాడు. శారీరక సంబంధం పెట్టుకునేటప్పుడు దాన్ని తన మొబైల్లో వీడియోలుగా చిత్రీకరించేవాడు. ఇక్కడ ఉజైర్ కూడా అదేవిధంగా మైనర్ బాలికల్ని వలలో వేసుకుని అదే ఫ్లాట్కి తీసుకొచ్చి శారీరక సంబంధం పెట్టుకునేటప్పుడు తన మొబైల్ ఫోన్లో వాటినన్నింటినీ వీడియోలుగా చిత్రీకరించేవాడు. అదే అపార్ట్మెంట్లో ఎన్నో ఫ్యామిలీస్ ఉండేవి. వాళ్ళందరూ మొదట్లో ఇంతమంది అమ్మాయిలు వస్తూ పోతున్నారు ఏంటన్న అనుమానం కలిగింది. కానీ వచ్చే అమ్మాయిలందరూ మైనర్ బాలికలే. పైగా వాళ్ళు ముఖానికి ముసుగు ధరించి, స్కార్ఫ్ లేకపోతే బుర్కా ధరించి వచ్చేవారు. జనరల్గా చాలామంది యువతులు ముఖానికి స్కార్ఫ్ లేకపోతే బురకాలు వేసుకుంటారు. కొంతమంది ఎండ నుంచి రక్షించుకోవడం కోసం, మరికొంతమంది దుమ్ము ధూళి పడకుండా ఉండడం కోసం, మరికొంతమంది తమ ముఖాలు కనపడకుండా ఉండడం కోసం. పోనీ హైదరాబాద్ లాంటి సిటీలో అయితే ఎవరితో తిరుగుతున్నారో ఎవరూ పట్టించుకోరు. కానీ అమరావతి అన్న ఆ చిన్న నగరంలో బయట బాహాటంగా తిరిగితే ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. దాంతో వీళ్ళందరూ మైనర్ బాలికలు కావడం చేత ముఖానికి మాస్కులు లేకపోతే బురకాలు ధరించి వచ్చేవారు. అయినా సరే అపార్ట్మెంట్లో ఉంటున్న మిగతా వాళ్ళకి అనుమానం వచ్చింది. ఇద్దరు యువకులు ఇంతమంది మైనర్ బాలికలను తీసుకుని ప్రతిరోజు లేకపోతే రోజు విడిచి రోజు తీసుకొస్తున్నారు ఏంటని ఆ అపార్ట్మెంట్ యజమానికి కంప్లైంట్ చేశారు. దానికి అపార్ట్మెంట్ యజమాని వాళ్ళందరిలోనూ ముగించాడు. మీకెందుకు, నా ఇష్టం, అది నా అపార్ట్మెంటు, నేను అద్దెకిచ్చుకున్నాను, మీరు ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అని అన్నాడు. దాంతో మిగతా అపార్ట్మెంట్లో ఉంటున్న ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఇక్కడ అయాన్, ఉజైర్ ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కావడంతో అప్పుడప్పుడు డబ్బులు అవసరమైతే ఒకరికొకరు ఇచ్చుకుంటూ ఉండేవారు. ఇలా వీళ్ళిద్దరూ అదే ఫ్లాట్లో మైనర్ బాలికల్ని తీసుకొచ్చి వాళ్ళతో శారీరక సంబంధం పెట్టుకునేవారు. వాటినన్నింటినీ వీడియోలు తీసేవారు. ఆ వీడియోల్ని ఒకరికొకరు షేర్ చేసుకునేవారు, ఒకరికొకరు సెండ్ చేసుకునేవారు. అంటే అయాన్ వీడియోలు ఉజైర్ దగ్గర ఉన్నాయి, ఉజైర్ వీడియోలు అయాన్ దగ్గర ఉన్నాయి. ఒకసారి సోషల్ మీడియాలో ఒక అమ్మాయిని చూసి నాదంటే నాది అని ఇద్దరు పోటీపడ్డారు. అయాన్ ఉజైర్తో ఆ అమ్మాయిని నాకు వదిలిపెట్టంటే ఉజైర్ లేదు నాకు వదిలిపెట్టు అని ఇద్దరూ పంతానికి పోయారు. చివరికి ఉజైర్ ఆ అమ్మాయిని ప్రేమ పేరుతో తన వలలో వేసుకున్నాడు. అయాన్కి ఈ విషయం మీద కోపం వచ్చింది. ఈ క్రమంలో ఇదే నెల అంటే ఏప్రిల్ నెలలో ఉజైర్కి కొంత డబ్బు అవసరం ఏర్పడింది. అయాన్ని అడిగాడు. అప్పుడు అయాన్ ఆ అమ్మాయిని నాకు వదిలిపెట్టమంటే నువ్వు వదిలిపెట్టలేదు, అందుకే డబ్బు ఇవ్వనన్నాడు. ఉజైర్కి కోపం వచ్చింది. సరే నువ్వు డబ్బు ఇవ్వవా, అయితే నీ వీడియోలన్నీ నా దగ్గర ఉన్నాయి, వాటినన్నింటినీ నేను సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తాడు. దానికి అయాన్ సరే నీ ఇష్టం వచ్చి చేసుకో అని అన్నాడు. ఎందుకంటే అయాన్కి ఉజైర్ వీడియోలు కూడా తన దగ్గర ఉన్నాయి కదా, అందుకని ఉజైర్ తన వీడియోలు బయటపడ్డాడు అన్న ఒక ధైర్యము, భరోసా ఉంది. కానీ ఉజైర్ టెలిగ్రామ్ అన్న యాప్లో తన దగ్గరున్న అయాన్ వీడియోలు అన్నిటినీ అప్లోడ్ చేశాడు, పెట్టేశాడు. కొద్ది గంటలోనే ఆ వీడియోలన్నీ వైరల్ అయ్యాయి. అలా వీళ్ళిద్దరూ పోటీ పడడంతో, పంతానికి పోవడంతో వీళ్ళ బండారం బయటపడింది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఇచ్చిన సమాచారంతో పోలీసులు మరో 6గురిని అదుపులోకి తీసుకున్నారు. అంటే మొత్తం 8 మంది. వీళ్ళందరూ కూడా దగ్గర 20 నుంచి 24 సంవత్సరాల వయస్సు లోపువారే. ప్రస్తుతం ఈ 8 మంది యువకులు జ్యుడిషియల్ కస్టడీలో 21వ తారీఖు వరకు ఉంటారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. ఆ తర్వాత పోలీసులు ఏ అపార్ట్మెంట్లోని ఫ్లాట్లో ఈ మైనర్ బాలికల మీద అఘాయిత్యం చేశారో ఆ ఫ్లాట్ దగ్గరికి వెళ్ళారు. ఫ్లాట్కి తాళం వేసింది. ఎందుకంటే అప్పటికే పోలీసులకి ఈ విషయం తెలుస్తున్న సంగతి తెలిసి తాళం వేసుకుని పారిపోయారు. కానీ పోలీసులు తాళాన్ని పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. మరి అదే ఫ్లాట్లో ఈ మైనర్ బాలికలందరినీ అఘాయిత్యం చేశారా లేకపోతే మరో ప్లేస్లో కూడా చేశారా అన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఎందుకంటే ఆ వీడియోల్లో ఈ అపార్ట్మెంట్లోనే అఘాయిత్యం చేశారంటే మరి ఆ అపార్ట్మెంట్లో బ్యాక్గ్రౌండ్లో కూడా అదే అపార్ట్మెంటు, ఫ్లాటు ఉందా, లేకపోతే వేరే ప్రదేశాల్లో కూడా ఈ మైనర్ బాలికలను తీసుకెళ్లి వాళ్ళ మీద అఘాయిత్యాలు జరిపారా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అంతేకాకుండా ఈ 8 మంది యువకులు, అందులో ముఖ్యంగా ఈ ఇద్దరు అయాన్, ఉజైర్, వీళ్ళిద్దరూ మైనర్ బాలికల మీద అఘాయిత్యం చేశారా లేకపోతే ఆ వీడియోలు చూపిసి వాళ్ళని ఏమైనా బ్లాక్మెయిల్ చేశారా అన్న కోణంలో కూడా పోలీసులు విచారించారు. కానీ ప్రస్తుతానికి పోలీసుల విచారణలో ఈ ఇద్దరు మైనర్ బాలికల మీద అఘాయిత్యం అయితే చేశారు కానీ వాళ్ళని బ్లాక్మెయిల్ చేయలేదు అన్నది నిర్ధారించుకున్నారు. అయినా సరే పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఇంకా చేస్తూనే ఉన్నారు. మరేదైనా కోణం బయటపడుతుందా, వీళ్ళ వెనకాల ఇంకెవరైనా ఉన్నారా, కేవలం వీళ్ళు ఈ మైనర్ బాలికల మీద అఘాయిత్యం చేయడంతోనే ఆగారా లేకపోతే దీని వెనుక ఏమైనా కుట్ర ఉందా, దీని వెనుక ఎవరైనా వ్యక్తులు ఉన్నారా అన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. కానీ ప్రస్తుతానికి ఏ మైనర్ బాలిక కానీ మైనర్ బాలిక సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ ఎవ్వరూ ముందుకొచ్చి ధైర్యంగా పోలీసు కంప్లైంట్ ఇవ్వలేదు. దానికి పోలీసులు మీరు
భయపడాల్సిన పనేమీ లేదు. మీరు ధైర్యంగా ముందుకొచ్చి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. మహిళా పోలీసు అధికారులని ఇన్వెస్టిగేషన్ చేయడంలో మేము నియమిస్తాము. మీరు జస్ట్ ఫోన్ చేస్తే చాలు, పోలీస్ స్టేషన్కి రావాల్సిన అవసరం కూడా లేదు. మహిళా పోలీసు అధికారులే మీ ఇంటికి వస్తారు. అది కూడా పోలీసు డ్రెస్సులో కాకుండా సివిల్ డ్రెస్సులో వస్తారు. ఎందుకంటే పోలీసు డ్రెస్సులో వచ్చారంటే ఇరుగు పొరుగు వారికి అందరికీ తెలిసిపోతుంది. కాబట్టి సివిల్ డ్రెస్సులోనే వాళ్ళు గుట్టు చప్పుడు కాకుండా మీ ఇంటికి వస్తారు. మీ స్టేట్మెంట్లను రికార్డ్ చేసుకుంటారు. మీరిచ్చిన స్టేట్మెంట్లని సీల్డ్ కవర్లో పెట్టి దాన్ని డైరెక్ట్గా కోర్టులోనే ఓపెన్ చేస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటున్న ఎవ్వరికి కూడా ఈ సంగతి తెలియదు అని అమరావతి ఎస్ఎస్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకవేళ మీరు ఇచ్చిన స్టేట్మెంట్లో లీక్ అయితే దానికి నేను బాధ్యత వహిస్తాను. కాబట్టి మీరు ధైర్యంగా ముందుకొచ్చి కంప్లైంట్ ఇవ్వండి. మీ పేర్లు ఇవన్నీ రహస్యంగా ఉంచుతాం, మీరు భయపడాల్సిన పనేమీ లేదని భరోసా ఇస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఎవ్వరు కూడా ధైర్యంగా ముందుకొచ్చి కంప్లైంట్ ఇవ్వలేదు. ఎందుకంటే అందరూ కూడా మైనర్ బాలికలే. వాళ్ళ చదువు పూర్తి కావాలి, వాళ్ళకి పెళ్ళిళ్ళు కావాలి. దాంతో సహజంగానే తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చామంటే పోలీస్ స్టేషను, కోర్టు ఇదంతా తిరగాల్సి వస్తుందన్న భయంతో, ఎక్కడ తమ పరువు ప్రతిష్ట పోతుందన్న భయంతో సహజంగానే తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే మైనర్ బాలికలు ఎవరు కూడా ధైర్యంగా ముందుకొచ్చి ఇప్పటి వరకు నేను ఈ వీడియో చేస్తున్న టైంకి కూడా ఎవ్వరూ ముందుకొచ్చి కంప్లైంట్ ఇవ్వలేదు. మరి కంప్లైంట్ ఇవ్వకపోతే ఈ కేసు కోర్టులో నిలబడుతుందంటే నిలబడుతుంది. ఎందుకంటే అందరూ కూడా మైనర్ బాలికలే. దాంతో ఇప్పటికే పోలీసులు పోక్సో చట్టం కింద కేసు అది నమోదు చేశారు. పోక్సో యాక్ట్ ప్రకారం వీళ్ళందరూ మైనర్ బాలికలే కాబట్టి వాళ్ళ మీద అఘాయిత్యం జరిపారు. కాబట్టి ఈ యువకుల మీద ఆల్రెడీ సుమోటోగా కేసు అది నమోదు చేశారు. రేపొద్దున్న పోలీసులు కూడా పోక్సో యాక్ట్ కిందనే ఛార్జ్షీట్ అది నమోదు చేసి కోర్టులో ప్రవేశపెడతారు. ఇప్పటికే పోలీసుల దగ్గర వీడియో ఎవిడెన్స్ ఉంది. ఆ వీడియోలో చాలా స్పష్టంగా బాలికలందరూ మైనరే అన్న సంగతి తెలుస్తుంది. కాబట్టి ఆ ఎవిడెన్స్ సరిపోతుంది. కాబట్టి ఒకవేళ కంప్లైంట్ ఇవ్వకపోయినా భయపడాల్సిన పనేమీ లేదు. కోర్టులో మేము కేసు అది నమోదు చేస్తాము, శిక్ష పడే విధంగా మేము ఛార్జ్షీట్ పక్కగా తయారు చేస్తామని అంటున్నారు. కానీ ధైర్యంగా ఒక్కరన్నా ముందుకొచ్చి కంప్లైంట్ ఇచ్చారంటే కేసు మరింత స్ట్రాంగ్ అవుతుంది. అందుకే పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు, మీరు భయపడాల్సిన పనేమీ లేదు. మహిళా పోలీసు అధికారులనే ఇన్వెస్టిగేషన్లో నియమిస్తాము. వాళ్ళే మీ దగ్గరికి వచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఆ స్టేట్మెంట్ కూడా సీల్డ్ కవర్లో ఉంటుంది. పోలీసుల్లో కూడా ఎవరికి తెలియదు. డైరెక్ట్గా కోర్టులోనే ఆ సీల్డ్ కవర్ని ఓపెన్ చేస్తారు. కాబట్టి మీ పేర్లు ఇవన్నీ రహస్యంగా ఉంచబడతాయి. కాబట్టి ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ముందుకొచ్చి కంప్లైంట్ ఇవ్వండి అని విజ్ఞప్తి చేస్తున్నారు. మరి పోలీసుల విజ్ఞప్తిని ఎంతమంది పట్టించుకుంటారో అన్నది మనం వేచి చూద్దాం. ఏది ఏమైనప్పటికీ సోషల్ మీడియా ద్వారా ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఈ మైనర్ బాలికలు వ్యామోహాన్ని, ఆకర్షణని ప్రేమ అనుకొని ఇటువంటి యువకుల బారిన పడి మోసపోతున్నారు. కాబట్టి తల్లిదండ్రులు కూడా తగిన జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఈ కాలంలో పిల్లలు ఏం చేస్తున్నారన్న సంగతి తల్లిదండ్రులు తెలియకుండా పోతుంది. ఫోన్లో వాళ్ళు ఏం చూస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏమి యాప్లు చూస్తున్నారు అన్న సంగతి ఏ తల్లిదండ్రులు కూడా కనిపెట్టలేకపోతున్నారు. పిల్లలు ఈ సోషల్ మీడియాలో ఎవరో పంపిస్తున్న అనామకుల ఫ్రెండ్ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళ ప్రేమ కబుర్లలో మునిగిపోయి వాళ్ళ ప్రేమ వలలో పడి తమ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి పిల్లలు, మైనర్ బాలికలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే తల్లిదండ్రులు కూడా వాళ్ళని ఒక కంట కనిపెడుతూ వాళ్ళు మొబైల్లో ఏమేం చూస్తున్నారు ఏంటి అన్న సంగతి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండడం ఎంతైనా మంచిది. మీడియా, సోషల్ మీడియాలో వస్తున్నట్టుగా 180కి మంది పైగా మైనర్ బాలికలు, 350 పైగా అశ్లీల వీడియోలు అన్న దాంట్లో ఏమాత్రం నిజం లేదు. పోలీసు వర్గాలు అధికారికంగా ధృవీకరించలేదు. ఎందుకంటే మీడియా, సోషల్ మీడియా సెన్సేషన్ కోసం, వ్యూవర్షిప్ని పెంచుకోవడం కోసం, సబ్స్క్రైబర్ని పెంచుకోవడం కోసం కొంతమంది యూట్యూబర్లు అటువంటి నంబర్లు అవన్నీ పెట్టి తప్పుడు కథనాలు ఇవన్నీ ఇస్తూ ఉంటారు. కాబట్టి వాటిని ఏవి నమ్మకండి. అధికారికంగా పోలీసు వర్గాలు వెల్లడిస్తే అప్పుడు దానిని మనం నమ్మచ్చు. ముఖ్యంగా ఈ టెలిగ్రామ్ అన్న యాప్లో అశ్లీలానికి సంబంధించి ఎన్నో వీడియోలు, కంటెంట్లు ఇవన్నీ ఉంటాయి. కొంతమంది యూట్యూబర్స్ కూడా ఈ టెలిగ్రామ్ అన్న యాప్ని చూడండి అని ఎంకరేజ్ చేస్తున్నారు, చెప్తున్నారు. అటువంటి యూట్యూబర్స్కి దూరంగా ఉండండి, వాళ్ళని నమ్మకండి. ఇంకా ఈ కేసు పోలీసుల ఇన్వెస్టిగేషన్ దశలోనే ఉంది. పూర్తి వివరాలు బయటకు వచ్చిన తర్వాత నేను మీకు తప్పకుండా తెలియజేస్తాను. మరి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.